పరిసరాల్లో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారిక జీవో జారీ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిషేధం ఎందుకో డీటెయిల్స్ చూద్దాం. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లో అమిత ప్రజాదరణ పొందిన స్టింగ్ ఎనర్జీ డ్రింక్ పిల్లలకు హానికరమని తేలింది. దీంతో ఆ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై రాష్ట్ర వ్యాప్తంగా నియంత్రణలు విధించబోతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ఈ ఎనర్జీ డ్రింక్ విక్రయాలను పూర్తిగా నిషేధించనున్నట్లు మహారాష్ట్ర ఆహార ఔషధ పరిపాలన శాఖ వెల్లడించారు. ఈ ఎనర్జీ డ్రింక్ లో కెఫిన్, చక్కెర శాతాలు అధికంగా ఉండడం వల్ల దీనిని నిరంతరం వినియోగించడం చిన్నపిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించారు. నిద్రలేమి, ఆందోళన, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఈ డ్రింక్స్ వల్ల వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆహార ఔషధ పరిపాలన శాఖ మంత్రి నరహరి జిర్వాల్ సమాధానమిస్తూ విద్యార్థులను ఈ తరహా డ్రింక్స్ కు దూరంగా ఉంచేందుకు త్వరలోనే అధికారిక జీవో జారీ చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.